హిస్టరీ ఆఫ్ సైన్స్కి సంబంధించి మనం సైన్స్ ఎలా డెవలప్ అయింది, పూర్వకాలం నుంచి వచ్చినవని చెప్పి ఇక్కడ పోస్టర్స్ రూపంలో ప్రదర్శించాము. ఆ ప్రదర్శనలో శాస్త్రజ్ఞులు వాళ్ళు నిర్వహించిన ఎక్స్పెరిమెంట్స్, వాళ్ళు కనుక్కున్న వివరాలు అన్నీ పిక్టోరియల్గా మనకి పోస్టర్స్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనందరికీ తెలుసు, యూనివర్స్లో మనం చూసినట్లయితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విశాల విశ్వంలో ఇవన్నీ వాటి గురించి పూర్వీకులకి చాలా ఆశ్చర్యంగా ఉండేది. అంతేకాకుండా వాటిని భావితరాల కోసం అని చెప్పి ఖగోళ విజ్ఞానాన్ని డెవలప్ చేశారు. ఆ ఖగోళ విజ్ఞానంలో మొట్టమొదటి భూమి బల్లపరపుగా ఉందని, తర్వాత భూమి గుండ్రంగా ఉందని, భూమి చుట్టూ సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలు, నక్షత్రాలు అన్నీ తిరుగుతున్నాయని చెప్పి అనుకుంటుండేవారు. టోలమీ తను చెప్పింది కూడా అదే. అయితే తర్వాత కొపర్నికస్ వచ్చి కాదు సూర్య కేంద్రంగా గ్రహాలన్నీ తన చుట్టూ తాను తిరుగుతున్నాయి అని చెప్పాడు. దానికి గెలీలియో కూడా 1609లో ఒక టెలిస్కోప్ నిర్మించాడు. ఆ టెలిస్కోప్ ద్వారా గ్రహాలన్నీ చూశాడు. చూసి కొపర్నికస్ చెప్పినట్టుగానే మనకి సూర్యకేంద్రంగా ఈ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అని గుర్తించాడు. అందుకని గెలీలియో తను మొట్టమొదట చంద్రుడిని పరిశీలించాడు. చంద్రుడిలో మన భూమి మీద ఉన్నట్టే కొండలు, దాంతో లోయలు రకరకాలుగా కనిపించాయి. అలాగే భూమి మీద సముద్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ప్లేన్గా ఉన్న స్థలాన్ని కూడా సముద్రాలు అనుకుని మారియా అని పేరు పెట్టాడు. పెట్టి కొండల ఎత్తులు, లోయల లోతులు, దాంతో సూర్యరశ్మి ద్వారా పడే నీడల ద్వారా వాటిలన్నీ కనుక్కోగలిగాడు. అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే గెలీలియో తను ఈ సోలార్ సిస్టమ్ని పరిశీలించినప్పుడు అవన్నీ ఇచ్చేశాడు. సూర్యుడు చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అని చెప్పి అనుకున్నారు కాబట్టి ఇది సూర్యుడి కింద ఉంటే మొదట ఉన్నది బుధగ్రహం, దాని తర్వాత మెర్క్యూరీ అంటారు, తర్వాత రెండోది వీనస్ అంటే శుక్రగ్రహం, మూడోది మన భూమి. మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. వీటికి లేవు, బుధుడికి శుక్రుడికి చంద్రుడు లేవు. దీని తర్వాత మార్స్ చుట్టూ తిరుగుతున్నాడు, అంగారగ్రహం అంటారు. దానికి 2 చంద్రుళ్ళు ఉన్నాయి, కానీ అవి చాలా చిన్నగా ఉండబట్టి వాటిని టెలిస్కోప్లో గెలీలియో చూడలేకపోయారు. తర్వాత వచ్చేది మనకి జూపిటర్, గురుగ్రహం, చాలా పెద్దది గురుగ్రహం. దానికి గెలీలియో చూసినప్పుడు 4 చంద్రుళ్ళు కనిపించాయి, 4 చంద్రుళ్ళు కనిపించాయి. అందుకని చెప్పి చేశాడు. ఇది అయిన తర్వాత శాటర్న్, శని గ్రహం. ఈరోజు మనం మోడర్న్గా చూసినట్లయితే గురుగ్రహం గురించి చెప్పుకుందాం. ఇక్కడ దీనిలో ఉన్నది జూపిటర్ గురించి. మనకి ఈ సోలార్ నెబులా నుంచి అంటే ఒక పెద్ద క్లౌడ్ లాంటిది అనమాట. అదంతా ఒక సూర్యుడి కింద ఏర్పడినాయి. సెల్ఫ్గా ఆ క్లౌడ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాయి. యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉండే ఒక డిస్క్ లాగా అనమాట. ఏదైనా మీరు గిన్నెలో ఏదైనా గ్రాన్యూల్స్ పోయండి, గిరగరా తిప్పండి, అంచుకే ఒక డిస్క్ లాగా వస్తాయి. అలాగే వాషింగ్ మిషన్లో మీరు బట్టలు వేసారనుకోండి, అది స్పిన్ అయిపోయిన తర్వాత చూడండి చుట్టూ అంచునే పట్టుకుని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గ్రైండర్లు, మిక్సీలు వచ్చినాయి, గ్రైండర్ చూస్తే అంచును ఉంటాయి. అలాగే సూర్యుడు తన చుట్టూ ఈ గ్రహాలను తిప్పుకుంటున్నాడు కాబట్టి ఫ్లాట్గానే ఉన్నాయి అవి. అందుకని ఒక డిస్క్ రూపంలోనే వాటి చుట్టూ తిరుగుతున్నాయి. దాని గెలీలియో అబ్జర్వ్ చేసింది కూడా అవి సూర్యుడి నుంచి ఉన్న దూరం, వాటి మాస్ బట్టి అవి ఆర్బిట్ తిరుగుతుంది. కక్షలు, నిర్దేశ కక్షల్ని గుర్తుపెట్టారు వాటి చుట్టూ తిరగడానికి. అలాగే మార్స్ అంటే మనకి చూసిన మెర్క్యూరీ, దాని తర్వాత మనకు వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, శాటర్న్. ఇవాళ జూపిటర్ ఏంటంటే
సూర్యుడి తర్వాత అతి ఎక్కువ మాస్ ఉన్నది జూపిటరే. అది ఇంకొక సూర్యుడు లాంటిది. కానీ మొత్తం సూర్య కుటుంబంలో మాస్ అంతా 99.8% మొత్తం అందులోనే ఉంది. దాని తర్వాత ఎక్కువ మాస్ ఉన్నది జూపిటర్కే. ఈ మిగతా గ్రహాలు ఇతర సూర్య కుటుంబం మిగిలి కూడా మనం కనుక పోల్చి చూసినట్లయితే జూపిటర్ కంటే గురుగ్రహానికంటే చాలా తక్కువ. గురుగ్రహమే చాలా పెద్దది. ఇంకొక సూర్యుడిలాగా ఏర్పడవలసింది ఏర్పడలేదు. కానీ ఇక్కడ సూర్యుడు నిత్యం మండుతూ ఉన్నట్టు ఉంటుంది. అది మంట కాదు, న్యూక్లియర్ ఫ్యూజన్. అందులో హైడ్రోజన్ హీలియమే 99% ఉన్నాయి. 99% ఉండేసరికల్లా హైడ్రోజన్ ఇది మనం ఎలా అయితే ఎలక్ట్రిక్ బల్బులో ఒక ఫిలమెంట్ ఉండి కరెంటు పాస్ చేయగానే ఆ ఫిలమెంట్ వేడెక్కి మనకి వేడి వెలుతురుని ఇస్తుందో అలాగే న్యూక్లియర్ ఫ్యూజన్ వలన వస్తుంది. మామూలుగా మనం అగ్గిపుల్ల గీయాలన్నా, కొవ్వొత్తి వెలిగించాలన్నా, ప్రమిద వెలిగించాలన్నా గ్రావిటీ ఉండాలి, కంబస్టబుల్ మెటీరియల్ ఉండాలి. ఉంటేనే అది మండుతుంది, లేకపోతే మండదు. కానీ ఇక్కడ వీటిల్లో లేదు కాబట్టి అవి మనకి సూర్యుడు వేడి వెలుతురు ఇస్తుంది. ఆ సూర్య వెలుతురే మనం పడితేనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీటికి స్వతహాగా వెలుతురు లేదు. ఇవాళ జూపిటర్ గురించి తీసుకున్నట్లయితే జూపిటర్ మనకి దానిలో మన భూమి సైజుతో పోలిస్తే 1000 భూములు పడతాయి. గురుగ్రహంలో 1000 గ్రహాలు మన గోళాలు, భూమి యొక్క గోళాలు 1000 జూపిటర్లు పడతాయి. మన భూమి, దాంతో శుక్రుడు, దాంతో మెర్క్యూరీ, బుధుడు, మార్స్ వరకే మనకి చాలా వరకు రాళ్ళు రప్పలు ఉన్నాయి. మిగతావన్నీ గ్యాస్. ఇది కానీ శనిగ్రహం కానీ గ్యాస్ ఉన్నాయన్నమాట. అందుకని గ్యాస్ దీనిలో మనకి ఈ సైజు చూసుకుంటే 1000 భూములు మనకి దానిలో పడతాయి. దాంతో మనకి చూసినట్లయితే జూపిటర్ గురుగ్రహం అంతా డస్టు, గ్యాసు వీటితో అక్కడ కూడా అందులో కూడా హీలియం, హైడ్రోజనే చాలా ఎక్కువగా ఉంది. దాని తర్వాత మన సూర్యుడితో పాటే ఈ మొత్తం సోలార్ సిస్టమ్ అంతా 4.5 బిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడింది. ఒకేసారి ఇవన్నీ ఏర్పడినాయి వాటి ఫాలోయింగ్. దాంతో మన భూమి 24 గంటలకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే 10 గంటల లోపే 9.9 గంటల్లోనే మన గురుగ్రహం తన చుట్టూ తాను తిరిగేస్తుంది. అంటే 9.9 గంటల్లోనే తన చుట్టూ తాను తిరిగేస్తాను అన్నమాట. 10 గంటల లోపే తన చుట్టూ తాను తిరిగేస్తాను. దాని తర్వాత సూర్యుడి నుంచి 9,30,00,000 మైళ్ళ దూరంలో మన భూమి ఉంటే ఇది 48,40,00,000 మైళ్ళ దూరంలో ఉంది. 48,40,00,000 మైళ్ళ దూరం. మన 9,30,00,000 ఇక్కడి నుంచి ఇక్కడికి 48,40,00,000 మైళ్ళ దూరంలో ఉంది. దాని తర్వాత దీని వ్యాసం మనకేమో సుమారుగా 7,000 మైళ్ళు ఉంటే అక్కడ వచ్చరికి 43,440 మైళ్ళు దాని యొక్క వ్యాసం ఉంది. అంత పెద్దదన్నమాట. మనకి గురుగ్రహం చూసినట్లయితే జూపిటర్ అంత పెద్దది. దాని తర్వాత ఇది మన వ్యాసంతో 11 రెట్లు పెద్దది. గురుగ్రహం మన భూమి మీద 11 రెట్లు పెద్దది. అలాగే ఇది భూమి 365 రోజులకు ఒకసారి సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. కానీ దూరంగా ఉండబట్టి ఇంత పెద్దదైనా ఇది 12 సంవత్సరాలకు ఒకసారి భూ సంవత్సరాలు అన్నమాట సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. అంటే 4,333 రోజులు పడుతుంది. 4,333 రోజులు మళ్ళీ ఇక్కడ తిరిగి మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడికి వస్తుంది గురుగ్రహం అన్నమాట. దాంతో మన సూర్యుడి నుంచి వచ్చే వేడి వెలుతురు మన భూమికి +15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే ఈ సూర్యరశ్మికి వెళ్ళేసరికి ఇక్కడ గ్యాస్ ఉంది కాబట్టి -110 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. మన వీనస్ కనుక చూస్తే -110 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. దాంతో మన భూమికి ఋతువులు ఏర్పడుతున్నాయి. శీతాకాలం, ఎండాకాలం, వానాకాలం అని. దీనికి కారణం 23.5 డిగ్రీలు మన భూమి వంగి ఉంది. భూమి తన చుట్టూ తాను తిరిగేది సూర్యుడు తిరిగే మార్గానికి 23.5 డిగ్రీలు.
గురుగ్రహం అయితే కేవలం 3 డిగ్రీలే. 3 డిగ్రీలే తిరగబట్టి దానిలో ఇక ఋతువులు అన్నది లేదు. దాని తర్వాత మనకి ఒకే ఒక్క మూన్ ఉంది, చంద్రుడు. సుమారుగా 3,40,000 మైళ్ళ దూరంలో ఉన్నాడు. కానీ మనకి చూసినట్టయితే గెలీలియో తన టెలిస్కోప్ ద్వారా 4 మూన్స్ని కనుక్కున్నాడు. అవి ఏంటంటే ఒక్కొక్కటి దానికి ఐవో, యూరోపా, గానమైట్, దాని తర్వాత కలిస్టో అని చెప్పి పేర్లు పెట్టాడు. ఇవి జూపిటర్ చుట్టూ తిరుగుతున్నాయన్నమాట. దాని తర్వాత ఈ గానమైడ్ కానీ చూస్తే మన మెర్క్యూరీ కంటే అంటే బుధగ్రహం కంటే పెద్దవి సైన్స్. అవి దాని చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట. వీటిల్లో హైడ్రోజన్, హీలియమే ఉంది కాబట్టి అట్మాస్ఫియర్ హై ప్రెషర్లో ఉంటుంది. అందుకని మనం ఏదైనా సెటిలైట్ని చంద్రమండలం మీద, మార్స్ మీద దింపలేము. అది సుమారుగా 100 మైళ్ళు కిందకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడ దట్టమైన అట్మాస్ఫియర్ ఉండబట్టి అది కిందకి నొక్కేస్తుంది అన్నమాట, పగిలిపోతుంది. సెటిలైట్స్ అవి కూడా ఉండక దానిలో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉండి వాటిని నొక్కేయడం జరుగుతుంది. ఈ రకంగా మనం గెలీలియో టెలిస్కోప్ ద్వారా తను కొనిపెడితే ఇప్పుడు మనకి సెటిలైట్స్ వచ్చాయి కాబట్టి అవి దగ్గరగా వెళ్ళి మనకి ఫోటోలు తీసి దాని తర్వాత మనకి స్పెక్ట్రోస్కోపులు అన్నీ వచ్చాయి కాబట్టి అనేకమైన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చింది కాబట్టి స్పేస్ సైన్స్లో వాటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.